గడిచిన వారం నుంచి వారం వరకు దేవుడు ఆయన సజీవ లెక్కలలో ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతను కలిగి ఉన్నారు. మనం చదువుకున్న వాక్యం కీర్తనల గ్రంథము 93 మొదటి నుంచి 5 చదువుతారా? యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకుని ఉన్నాడు. కదలకుండినట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. ఏమి చేయుచున్నాడు దేవుడు మనలని? యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించుకుని ఉన్నాడు. బలము మన అందరికీ కూడా ధరించుచున్నాడు. బలమును ధరించి నడుమును కట్టుకుని ఏమన్నాడు? దేవుని సువార్తను చేయమన్నాడు. భూలోకం అంతటా కూడా స్థిరపరిచి ఉన్నది. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుని సన్నిధికి రావాలంటే ఏం చేస్తున్నాం? మనము ఇంటి దగ్గర కూర్చునే ఉంటున్నాం. మనకు అవకాశం ఉన్నా కూడా ఇంటి దగ్గర కూర్చుని ఉంటాం. ఒకవేళ మనం ఏదైనా అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ దేవుని దగ్గరికి వెళ్ళడానికి మాత్రము సమయం ఉండదు. మనం అన్ని పనులు చేసుకుంటాం. ఒకవేళ ఇప్పుడు వచ్చి ఎక్కడికన్నా ఎవరన్నా రమ్మన్నారు అనుకో, ప్రార్థన మానేసానే వెళ్ళిపోతాం, కానీ నేను ప్రార్థన చేసుకుంటాను కదా ఒక నిమిషం ఉండని చెప్పడానికి మనకు నోరు రాదు. దేవుని సమయాన్ని దేవుని కూడా ఇవ్వడానికి మనకి సమయం లేదు. కానీ దేవుడైతే ఏం చేశాడు? యెహోవా రాజ్యం చేయించున్నాడు అంటున్నాడు. ఆయన ప్రభావం వస్త్రంగా ధరించుకున్నాడు. ఆ యెహోవా బలము ధరించి బలమును నడుమును కట్టుకుని ఉన్నాడు. కదలకుండినట్లు భూలోకం అంతటిని కూడా స్థిరపరిచి ఉన్నాడు. అంటే భూలోకంలో ఎవరు ఉంటున్నారు? దేవుడు ఉంటున్నాడా? ఉండట్లేదు కదా. యెహోవా ఉండట్లేదు కదా. ప్రజలందరూ కూడా ఉన్నారు. అంటే మనం ఏం చేయాలి? మన నడుమును కట్టుకుని యెహోవాను పని చేయాలి మనము. కానీ మనము దేవుడు పగలంతా కష్టపడి సాయంకాలం సమయంలోనే కదా 1 గంట మాత్రమే దేవునికి ఇవ్వమన్నాడు. దేవుని సమయాన్ని మనం ప్రార్థనకి వెళ్తాము. ఆదివారం ప్రార్థనకి వెళ్తాం. వెళ్ళి అంతసేపు కూర్చుంటున్నాం. మనం 1 గంట కూర్చునేసరికి అయిపోయి ఇది ఏంటమ్మా ఇంకా వదలట్లేదా అని అడుగుతాం. మనం లేదా ఇది ఏంటమ్మా ఎంతసేపు చెప్తున్నారా అని అంటాం. కానీ వారం అంతా ఇంటి దగ్గరే ఉన్నాం కదా. ఒక్కరోజు దేవుని సమయాన్ని దేవునికి ఇస్తే మనకు మన సొమ్మేం మన పోతుందా? పోదు కదా. ఇంటికాడైనా అదే కూర్చొని ఉంటాము, దేవుని సన్నిధిలైనా అదే కూర్చోటం. కానీ మన భూలోకంలో నడుము కట్టుకుని దేవుడు మనలను స్థిరపరిచి ఉన్నాడు. ఆయన బలము మనకి ఇచ్చున్నాడు. పురాతన కాలం నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడువు నీవే. ఎవరున్నా సదాకాలము మనం ఉన్నామా? మనం పుట్టక మునుపు దేవుడు ఉన్నాడు. భూమి ఆకాశములను సృజింపక మునుపు యెహోవా ఉన్నాడు. కానీ ఆయన పురాతన కాలం నుండి సింహాసనమునందు స్థిరమాయను, సదాకాలము కూడా ఉన్నవాడును అనివాడును నేనే అని అన్నాడు. ఆయనే సత్యమును ఆయనే మార్గమును కూడా అయ్యున్నాను అన్నాడు. పురాతన కాలం నుంచి కూడా యెహోవా మనందరినీ సృజించింది కూడా యెహోవాయే. ఆయన స్థిరపరచడం వల్లనే మనం ఇలాగ ఉన్నాము ఈ రోజు. కానీ దేవుని స్తుతించడానికి మాత్రము మనకి సమయం లేదు. దేవుని ఆరాధించడానికి మాత్రము మనకి సమయం లేదు. వరదలు ఎలుగెత్తెను, యెహోవా వరదలు ఎలుగెత్తెను. వరదలు తమ అలలను పోరెత్తునట్లు చేయుచున్నవి. వరదలు ఎలుగెత్తెనంటాడు. యెహోవా వరదలు ఎలుగెత్తాడు. వరదలు అలల చేత పోరెత్తిన ఎన్నో కొన్ని దేశాలు కొట్టుకుపోతున్నాయి. మనం చూస్తున్నాం కదా. దేవుడు మనల్ని ఎలాగ ఉంచాడంటే, ఆయన రెక్కల కింద మనల్ని ఉంచాడంటే మనకి దేవుని పనిని మనం ఏదో చెయ్యాలేమో, దేవునికి ఇష్టమైన రీతిగా ఉండాలేమో. అందుకనే దేవుడు మనల్ని నీ భూమి మీద అలా ఉంచాడేమో కదా. ఎంత విజయవాడ కొట్టుకుపోయినది, ఎన్ని దేశాలు కొట్టుకుపోయినా మనకు తెలిసినవి అయితే కొన్ని ఉన్నాయి. కానీ తెలియని దేశాలు ఎన్ని దేశాలు కొట్టుకుపోయినాయి మనం టీవీలో చూస్తాము, వార్తల్లో చూస్తాము, అన్ని దిక్కుల్లో చూస్తాము. కానీ మనం ఏం చేస్తాము? దేవుని సమయాన్ని దేవునికి ఇస్తున్నామా? ఇవ్వట్లేదు. వరదల వలన దేవుడు ఏమన్నాడంటే మనల్ని తెగుళ్ళ ద్వారాగా నాశనం చేస్తానని అన్నాడు. అంతేగాని ఒకేసారి మనల్ని అందరినీ కూడా నాశనం చేస్తానని చెప్పలేదు. ఇవన్నీ కూడా ఎందువలన మారు మనసు పొందుతారేమో, ఒకవేళ వీళ్ళ తెలుసుకుంటారేమో అనేసి దేవుడు ఇవన్నీ కూడా సూచక క్రియలు పెడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? మనం అవి పట్టించు. అక్కడెక్కడో జరిగింది కదా, మన ఊళ్ళో జరిగిందా అని అనుకుంటాం. కనీసం పక్కింట్లో జరిగినా కూడా మనకు జరగలేదు కదా అని అనుకుంటాం. కానీ ఏమో ఈ రోజున వాళ్ళ ఇంట్లో జరిగింది, రేపు పొద్దున మన ఇంట్లో జరుగుతుందేమో అని ఆలోచించే విధానం ఎవరికి లేదు. కనీసం అలాంటి సహోదర ప్రేమ కూడా ఎవరికి లేదు. ఇదివరకు రోజుల్లో ఉండేవారు అలాగంట. కానీ ఇప్పుడు ఎవరున్నారు అలాగా? ఎవరైనా కూడా లేరు. ఎందుకు? నాకెందుకు, అదేమైపోతే నాకెందుకు లేదా. కానీ ఏదన్నా నిందయ్యాలన్నా ఏదన్నా అనాలన్నా మన నోరు పెళ్ళికి వచ్చేస్తుంది. అదేవిధంగా ప్రేమించే కాడ కూడా ఉండవచ్చు కదా. అదేవిధంగా సహోదరుని ప్రేమించే విధానం కూడా ఉండాలి కదా. కానీ చెడు కాడ ఉన్నంత ప్రభావము మంచి దగ్గర మాత్రము రావట్లేదు మనుషులు ఎవరికైనా కూడా. ఇలా నేననే కాదు, ఎవరైనా సరే అందరూ అలాగే ఉన్నారు. ఒకరు చెప్పేవాళ్ళనే కాదు, వినేవాళ్ళనే కాదు, ఎవరైనా సరే పెద్ద పెద్ద పాస్టర్లైనా పెద్ద పెద్ద బోధకులైనా కూడా అలాగే ఉన్నారు.
కానీ ఎవరైనా కూడా ముసుగేసుకుంటున్నారు తప్ప కానీ నీతిగా నిజాయితీగా నిలబడిన వాళ్ళు ఎవరైనా కూడా లేరు. ఒకవేళ వాళ్ళు చనిపోయారు కదా, నేను నీతిగా బోధించేస్తాను, నన్ను కూడా అలా చంపేస్తారేమో అనే భయంతో బ్రతుకుతున్నారు తప్ప కానీ నేను దేవుని పని చేసినప్పుడు, దేవుడిని నేను పట్టుకున్నప్పుడు, నన్ను ఆయన సేవలో వాడుకుంటున్నప్పుడు నేను స్థిరం కలిగి ఉండాలి, నిజాయితీని కలిగి ఉండాలి అనేది ఎవరి మనసులలో కూడా ఎవరికి కూడా లేదు. కానీ మనం ఏం చేయాలంటే నీతిని నిజాయితీని కలిగి ఉండాలి. ఆయన అప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నీతిని కలిగి ఉన్నప్పుడే మనకి నీతిమంతులను దీవిస్తానన్నాడు, నీతిమంతుల బిడ్డలను దీవిస్తానన్నాడు. కానీ మనము ఏమి కలిగి ఉండాలి? నీతిని కలిగి ఉండాలి. అంతేగాని మనము మన ఇష్టానుసారంగా ఉన్నట్టు ఉంటే కనుక దేవుడు రానై ఉన్నాడు, త్వరగా వచ్చుచున్నాడు. ఎప్పుడు వచ్చుచున్నాడో కూడా ఎవరికి కూడా తెలియదు. ఏ నిమిషం వచ్చినా ఏ గడియ వచ్చినా కూడా ఎవరికి తెలియదు. మనం ఈ లోపు ఏం చేయాలి? సిద్ధపాటును కలిగి ఉండాలి. దేవుడు ఉన్నవాడును అనివాడును పైవాడును నేనే అని చెప్పాడు. కానీ పైన ఉన్నాడు కదా, నేను చూడలేదేమో అని అనుకుంటున్నాం మేము. కానీ దేవునికి చాటు మరిగి అనేది ఏదీ లేదు. ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. మనుషులు చూడకపోవచ్చేమో, లేకపోతే నేను చూడకపోవచ్చేమో, నువ్వు చూడకపోవచ్చేమో, కానీ కాదు. దేవుడైతే మాత్రమే సమస్తమును కూడా చూచుచున్నాడు, సమస్తమును కూడా ఎరిగినవాడు ఆయన. ఆయనకి మనం కనుగప్పి మనం ఏది కూడా చేయలేము. ఒకవేళ చీకట్లో చేస్తే మనుషులు చూడకపోవచ్చేమో, కానీ దేవునికి దేవుడు సమస్తమును కూడా చూచుచున్నాడు. ఏది ఏ నిమిషాన్ని మనం ఏం మాట్లాడినా ఎలా ప్రవర్తించినా మన తీర్పు రోజున మనకి అందరికీ తీర్పు కాలంలో అందరికీ ఉంటుంది తీర్పు. ఆ తీర్పులో ప్రతి ఒక్కరును కూడా మనం చేసిందల్లా కూడా దేవునికి అప్పగించుకోవాలి. ఒకవేళ అనుకుంటామేమో కానీ నన్ను మనుషులు చూడకపోవచ్చు, కానీ దేవునికి ఏది కూడా చాటు మరుగైనది కూడా లేదు. విస్తార జలములు ఘోషముల కంటేను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటేను ఆకాశమందున్న యెహోవా బలిష్ఠుడు. ఎవరు? విశాల జలముల కంటేను, ఘోషల కంటేను, బలమైన సముద్రములను ఘోషల కంటేను ఆకాశమందున యెహోవా బలిష్ఠుడై ఉన్నాడు. అంటే యెహోవా బలిష్ఠుడై ఉన్నాడు. ఆయన నామమును మనం ఏం చేయాలి? సన్నిధించాలి. ఆయన జలరాశులను సృజించిన వాడు, భూమి ఆకాశములను సృజించినాడు, చెట్లని పుట్లని సృజించిన వాడు. ఆయన మనకంటే బలవంతుడే. ఆకాశమందున్నవాడు బలిష్ఠుడై ఉన్నాడు అన్నాడు. మనము గొలియాతు ఎంత పెద్దవాడు, కానీ ఏం చేసి చిన్న రాయి వల్లనే పడిపోయాడు. అలాగే దేవుడు కూడా బలిష్ఠుడు. మనం ఆయన వేసే మాట వలన లేకపోతే ఆయన అన్న దాని వలన మనం సృజింపబడి ఉన్నాము. మనం మట్టి తీసి మట్టిలోనే ఆయన ప్రాణం పోసి ఉన్నాడు. ఆయన ప్రాణం పోసాడు, ఆయనే ప్రాణం కూడా తీస్తున్నాడు. ఎందువలన మనం చేసిన పాపముల వల్ల. అమ్మన్నది కదా, దేవుడిచ్చిన మహిమను పొందలేకపోతున్నాము. పాపము దేవునికి మనకి కూడా అడ్డుగా ఉన్నది. ఏంటి? మన పాపములే అడ్డుగా ఉన్నవి. ఆ పాపమునే తొలగించుకోవాలి. మనకి మన ప్రార్థనకు వస్తున్నామంటే ఎన్నో శోధనలు ఎక్కువ వస్తాయి. ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తామో, ఎప్పుడైతే దేవునిలో ఉంటామో మనము, అప్పుడే శోధనలు వస్తాయి, అప్పుడే వేదనలు వస్తాయి. అప్పుడు మనం తట్టుకుని నిలబడితేనే మనకి ఒక రోజున తీర్పు కాలంలో మనం చేసినదంతా కూడా దేవుడు మనకి బలము. ఆయనే యెహోవాయే బలము, ఆయనే కోట, ఆయనే సత్యమును మార్గమును అయి ఉన్నవాడు. విస్తార జలముల కంటే, బలముల కంటే, అన్నిటికంటే కూడా యెహోవా స్థిరపరచువాడు ఆయనే. నీ నాశనములు ఎన్నడూను తప్పిపోవు. యెహోవా ఎన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవుని మందిరమునే మనకి అనుకూలమని మనము ఏం కలిగి ఉండాలి? మన నాశనమైనను సరే ఎన్నడను కూడా తప్పిపోనంటున్నాడు. యెహోవా నీ ఎన్నటికి కూడా పరిశుద్ధాత్మయే నీ మందిరమునకు అనుకూలమని. నిజంగా పరిశుద్ధాత్మ లేకపోతే మనం ఎలా నిలబడగలమంటారా? లేదు కదా. ఆయన ఇచ్చిన పరిశుద్ధత, ఆయన ఇచ్చిన జ్ఞానమును బట్టి ఈ రోజున మనము ఇలాగ నిలబడి ఉన్నాము. ఆయన ఏమైనాడు? కొండ అయినాడు, కోట అయినాడు, సమస్తమును కూడా ఆయనే అయి ఉన్నాడు. ఈ జలరాశులలో ఉన్నాడు, అన్నింటిలోనూ ఉన్నాడు. మన దేవుడు ఒక్కడే, ఒకటే బాప్తిసము, ఒకడే దేవుడు. మనము అనేక మంది ఏం చేస్తారంటే మాటికి బాప్తిసాలు తీసేసుకుంటూ ఉంటారు. మాటికి మనం కూడా ఏం చేస్తాం? ఈ చర్చి నచ్చలేదని ఆ చర్చికి వెళ్ళిపోతాం, ఆ చర్చి నచ్చలేదని ఈ చర్చికి వెళ్ళిపోతాం. అలాగే అదే విధంగా బాప్తిసాలు కూడా ఎక్కడికి వెళ్తుంటే అక్కడ తీసేసుకుంటున్నారు అంతే. కానీ దేవుడు చూడలేదా? దేవుడికి తెలియదా? ఒకటే బాప్తిసం అని చెప్పాడు, ఒకటే దేవుడు అని చెప్పాడు. మనం అది పాటించడం మానేసి, నేను కూడా ట్రైనింగ్ అయినప్పుడు నాకు కూడా తెలియదు బాప్తిసం, ఒకటే బాప్తిసం ఉంటుందని తెలుసు. కానీ ఎక్కడికి వెళ్ళినా తీసేసుకుంటున్నారు కదా అని అక్కడ పాస్టర్ గారు అన్నారు, బాప్తిసం తీసుకున్నావమ్మా అన్నారు. తీసుకున్నానండి. బాప్తిసం తీసుకున్నానండి నా పెళ్ళికి. కానీ అప్పుడు తీసుకున్నందుకే నేను బాధపడుతున్నాను అని అన్నాను. ఎందుకంటే నాకు అప్పుడు బాప్తిసం అంటే ఏంటో తెలియదు. కానీ ఇప్పుడు నేను దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నాకు తెలిసింది. కానీ
ఇప్పుడు ఇప్పుడు తీసుకోవచ్చు కదమ్మా తెలుసు కదా అని అన్నారు. అన్నిసార్లు తీసుకుంటే బాప్తిస్మ అవ్వదు కదండి. ఒకటే బాప్తిస్మ అన్నాడు, ఒకటే దేవుడు అని చెప్పాడు కదా. అది బాప్తిస్మ ఎలాగవుతుంది? చిలకరింపు బాప్తిస్మైనా బాప్తిస్మే, ముంచుడు బాప్తిస్మైనా బాప్తిస్మే. అంత మాటలు ముంచేస్తున్నారు కదా, నన్ను గోదాట్లోకి వెళ్ళి ముంచేస్తున్నారు, ఎగిసేస్తున్నారు, అదే బాప్తిస్మ అనుకుంటున్నారేమో. అది కాదు. ముందు మన మనసు మారాలి, మన ప్రవర్తన మారాలి, మన మాట తీరు మారాలి. అది అసలైన బాప్తిస్మ. నీటిలో ముంచి లేగేసినంత అని అది బాప్తిస్మో కాదు, అది బాప్తిస్మ అని కూడా అనరు. ముందు మనము మారిన తర్వాతే తీసుకోవాలి బాప్తిస్మ అనేది. ఒకవేళ నీటిలో ముంచేస్తున్నారు కదా అని ఎక్కడ పడితే ఏ చర్చికి వెళ్తుంటే ఆ చర్చిగా తీసేసుకుంటున్నారు, అది కరెక్ట్ అంటారా అని అడిగాను. అది కరెక్ట్ కాదమ్మా అని అన్నారు. మరి ఇంకెందుకంటే ఇచ్చేవాళ్ళు తీసేసుకుంటున్నారా? ఇచ్చేవాళ్ళకి ఏంటంటే మాకు ఇంతమందికి బాప్తిస్మ ఇచ్చాం కదా నాకు లెక్క కావాలి, అది నన్ను అయినా తీసేస్తారు బాప్తిస్తాలు, ఎంతమందికైనా ఇచ్చేస్తారు. కానీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉంటున్నారని 3 రోజులు ఏదో వాక్యం చెప్తారు. ఆ 3 రోజుల్లోనే మారిపోతారా? 3 రోజుల్లోనే మారిపోరు. వారం రోజులు చెప్తారు, వారం రోజుల్లోనే మారిపోరు కదా. మనం నిజంగా మారినప్పుడు మాత్రమే బాప్తిస్మ తీసుకోవాలి. అంతేగాని ఎలా పడితే అలా తీసేసుకుంటే అది బాప్తిస్మ అయిపోదు, అది రక్షణ అయిపోదు. ముందు మనం హృదయం మారాలి. హృదయ శుద్ధి కలవారు ధన్యులు అన్నాడు దేవుడు. అంతేగాని మనం పై వేషం కప్పుకున్నందుకనే మనము ధన్యులము కాదు. మనం అంతే తప్ప. కానీ మనం ఏంటంటే ఇచ్చేస్తున్నారు కదా తీసేసుకుంటున్నాం కదా అని అనుకో. కానీ నిజంగా బాప్తిస్మ తీసుకున్నామంటే మన హృదయం మారాలి. మెయిన్ మన హృదయం శుద్ధి కావాలి. మన హృదయమే ఆలయం అని అన్నాడు దేవుడు. అంతేగాని మన గుండులోనే ఉన్నాడు దేవుడు, ఎక్కడో లేడు, మన హృదయంలోనే ఉన్నాడు. అది మానేసి అన్నిటికి చోటు ఉంటుంది, అందరికీ చోటు ఉంటుంది, కానీ దేవునికి మాత్రము చోటు ఉండదు. మన హృదయంలోనే చోటు లేదు, ఇక్కడ బయట కూడా చోటు లేదు. చోటు లేక కదా దేవుడు ఎక్కడో పశువుల శాలలో జన్మించాడు. అదే మన హృదయంలో చోటు ఉంటే ఇంట్లో అయ్యింది. చోట్ల స్థలం లేక పశువులతో తీసుకెళ్ళారు. అది నేను సెల్లో విన్నాను, బైబిల్లో కూడా ఉన్నాను. పశువుల తొట్టులో పశువుల సాల్లో లేదు, అది ఇంట్లో స్థలం లేక చెప్తున్నా కదా, వింటున్నాను అంతే. చెప్పడం అంటే ఎవరి మీద ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్పేసుకుంటారు. వాటిని కూడా ఎవరు కూడా కరెక్ట్ గా చెప్పట్లేదండి. యూట్యూబ్ లోనే కాదు, ఎక్కడైనా సరే, ఎంత పెద్ద పెద్ద బోధకులైనా సరే కరెక్ట్ గా ఎవరు చెప్పట్లేదండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్పేసుకుంటున్నారు అంతే వాక్యం అనేది. అంతే తప్ప బైబిలే స్థిరమైనది. బైబిల్లో ఉన్నదే మాత్రమే నిజం అది. ఎందుకంటే ఇది నిజంగా జరిగినదే. బైబిల్లో రాసింది అంతా కూడా ఎప్పుడో మనం పుట్టకముందు, మన తాతలు పుట్టకముందు నుంచి కూడా రాసింది ఇందులో ఉన్నది. 2000 సంవత్సరాల కిందట రాసినది. తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ ఇచ్చాడు దేవుడు, అప్పుడు జలంతో నింపాడు. అంతే తప్ప. కానీ అప్పుడు కూడా 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు గ్యాప్ ఉన్నది. ఆ గ్యాప్ తర్వాత దేవుడు మళ్ళీ అబ్రహాముని ఏళ్ళని కూడా సృజించి అప్పుడు రాయటం మొదలు పెట్టాడు. అంతేగాని మనము దేవుడు ఎలా పుట్టాడు అనేది ఎవరికి నచ్చినట్టు కూడా. కొంతమంది అయితే ఏమంటారంటే నేను చూసేసాను, మా దేవుడు హిందువుల దేవుడు అని అంటారు కొంతమంది. మీ దేవుడు కాదు, ముందు మా దేవుడే అవ్వాలని కొంతమంది అంటారు. అది నిజమో ఉంటుంది అనేది దేవుడికి మాత్రమే తెలుసు. మనం ఏంటంటే మనం పుట్టక ముందు జరిగింది కాబట్టి ఏం చెప్పినా నమ్మేస్తున్నాము, ఏం చెప్పినా వినేస్తున్నాము. అందుకని బైబిల్లో రాసినదే అది నిజము. ఎప్పటికైనా ఈ అక్షరము ఒక సున్నైనను ఒక పొల్లైనను కూడా పొల్లిపోదని చెప్పాడు దేవుడు. బైబిల్లో ప్రతి ఒక్కటి కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు జరిగింది కూడా అదే జరుగుతున్నాయి కూడా. జరుగుతాయని దేవుడు చెప్పాడు, జరుగుతున్నాయి కూడా. కానీ మనమైతే గ్రహించట్లేదు అంతే తప్ప. కానీ జరగక మానదు. ఇందులో ప్రతి ఒక్కటి కూడా జరుగుతుంది. ఈ వాక్యము మీకు మాకు మనందరికీ తోడయ్యింది. ఆమేన్.